కొత్తగా జనసేన పార్టీ ఒకటి పుట్టుకొచ్చింది. ఈ పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్, ఈ జనసేన ఎఫెక్ట్ 2019కి ఎలా ఉండబోతుంది? సార్, ఒక్క విషయం, చిరంజీవి కన్నా గొప్పవాడేం కాదు నా ఉద్దేశంలో పవన్ కళ్యాణ్. ప్రసంగాలు చూస్తే చాలా చిరంజీవిని మీరిపోయేటట్లు ఉన్నాయి, మంచి ప్రసంగాలు ఇస్తున్నాడు ఆయన. చిరంజీవి కన్నా గొప్పవాడేం కాదు నాకు తెలిసిన మటుకు. అటువంటి వాడే తను చిరంజీవి గారు. ఆయన పరిస్థితి మీకు తెలుసు, నేనేం చెప్పలేను. పవన్ కళ్యాణ్ గారు సామాజిక వర్గానికి సంబంధించి బలమైన వ్యక్తి, దాంట్లో అనుమానమే లేదు. ఆయన భావాలు, ఆయన ఆలోచనలు కూడా గొప్పవే. నిస్వార్థంగా నా దగ్గర డబ్బు లేదు, రాజకీయాల్లో రాష్ట్ర అభివృద్ధి, మన తెలుగు ప్రజల యొక్క అభివృద్ధి, ఎవరైనా తప్పు చేసినా, ఎవరైనా ఇస్తానన్న మాట నిలబెట్టుకోకపోయినా వాళ్లకు బుద్ధి చెప్పాలి అన్న భావనతో బయటకు వచ్చినటువంటి వ్యక్తి. గత ఎన్నికల్లో చంద్రబాబు గారు ఆయన కలిసి పనిచేసినారు. ఇప్పుడు కూడా నేను అనుకుంటా వాళ్ళిద్దరే కలిసి మళ్ళీ ముందుకెళ్తారు. జనసేన ప్రత్యేకంగా వెళ్ళదు. జనసేన మేము ఒంటరి పోరు చేస్తామని ప్రకటిస్తుంది, ఒంటరిగానే బరిలో. ఆయన చెప్పినప్పుడు చూద్దాం, ఇంకా చెప్పలేదు కదా. బీజేపీ మీద ద్వేషం ఎందుకంటే స్పెషల్ స్టేటస్ అనేది, ఈ స్పెషల్ స్టేటస్ అనేది ఒక వజ్రాయుధం అయిపోయింది అందరికీ. కానీ స్పెషల్ స్టేటస్ని గురించి నేను చాలా క్లియర్గా చెప్పాను. ఆ స్టేటస్ అనే పదానికి, స్పెషల్ కేటగిరీ అనే దానికి, అంటే ఇప్పుడు నాగరాజు గారు ఉన్నారు, సాయి ప్రతాప్ గారికి 1 లక్ష రూపాయలు అవసరమైంది, లేదు 10 లక్షలు అవసరమైంది. ఒక ఫ్రెండ్గా మీ దగ్గరికి వచ్చా, మీరేమన్నారు, సాయి గారు ఒక చెక్ ఇస్తున్నాను, 3 నెలల తర్వాత డ్రా చేసుకో బ్రదర్, అప్పటికి నాకు డబ్బు బ్యాంకులో వస్తుంది అన్నారు. నేనేమంటున్నా అంటే, నా ప్రాణం పోయి నాకు ఏ విధి విధానాలు లేక నీ దగ్గరికి వస్తే ఈ చెక్ ఇస్తున్నావే అన్నాను. అయితే ఒక పని చేయి మిత్రమా, నీ మీద ఉన్న ప్రేమ, నీ మీద ఉన్నటువంటి ఆలోచన భావనతో నేను 10 లక్షలు ఇవ్వలేను, కానీ చెక్కు పెట్టుకో నువ్వే, నీకు ఒక 4 లక్షలు క్యాష్ ఉంది అంటారు. ఇప్పుడు నేను 4 లక్షలు తీసుకోవాలనా, మీ 10 లక్షలు చెక్ తీసుకోవాలనా? నేనేమో చాలా కష్టాల్లో ఉన్నా, ఇబ్బందుల్లో ఉన్నా, పూట గడిచేది కష్టంగా ఉంది. అయ్యా 4 లక్షలు నీ 10 లక్షలు మళ్ళీ చెక్కు, ఇప్పుడు ఎన్క్యాష్ అయితే 6 లక్షలు మళ్ళీ ఇస్తూలే, ఆ 4 లక్షలు ఇవయా, నా ప్రజలు అన్నం తింటారు అని స్పెషల్ కేటగిరీ దీంట్లో వచ్చిన డబ్బుని చంద్రబాబు తీసుకోవడం తప్ప, మనం ఎందుకు కొంచెం లార్జ్ హార్ట్తో ఆలోచన చేయకూడదు? పెద్ద మనసుతో మనం ఎందుకు పరిస్థితుల్ని అవగాహన చేసుకుని ముందుకు అడుగు వేయకూడదు? ఎస్, స్పెషల్ స్టేటసే కావాలా? వాట్ డస్ ఇట్ మీన్? ఒక సెంటెన్స్, స్పెషల్ స్టేటస్ హ్యాస్ బీన్ కన్సిడర్డ్ ఫర్ ద స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ యాజ్ ప్రామిస్డ్ బై ద ఫార్మర్ ప్రైమ్ మినిస్టర్ మన్మోహన్ సింగ్ గారు అని ఇస్తే అయిపోయిందా? కడుపు నిండిపోతుందా? చెప్పండి, నాకు కడుపు నిండిపోతుందా? దేవుని గుళ్ళో ప్రసాదం ఇస్తారు, కానీ ఇంటికి వచ్చి భోంచేయాల్సిందే. ప్రసాదమే, భోజనమే. అందువల్ల ప్రజెంట్ స్టేటస్లో స్పెషల్ కేటగిరీ కింద మనకు వచ్చిన డబ్బు తీసుకుని మనం మమేకమై, ఎటు వాళ్ళతో చేయి కలిపి ఉన్నారు కాబట్టి మమేకమై ముందుకు వెళ్ళడమే మంచిది. ఇప్పుడు ఒక సామెత ఉంది, అంతా మన మంచికే అని. డివిజన్ కూడా మన మంచికే, లేకపోతే రాయలసీమ గుర్తింపు వచ్చేది కాదు. రాయలసీమకి 80 టీఎంసీలు నీళ్ళు అనేవాళ్ళు కాదు. కాబట్టి ఇప్పుడు బాధపడతాం, కానీ కొద్దిమంది పెద్దోళ్ళు ఏమంటారు, నాయన అంతా మన మంచికేలేరా అంటారు. కాబట్టి నేనేమో అంటున్నా, డివిజన్ కూడా ఒక రకంగా రాయలసీమకు స్పెషల్ అటెన్షన్ వచ్చింది, గుర్తింపు వచ్చింది. ఈ పొద్దు వివిధమైన కోణాల్లో రాయలసీమ అభివృద్ధి కోసం పాటుపడతానని చెప్పి ముఖ్యమంత్రి అంటున్నారు.